మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు పెద్ద చెరువులో విషాదం నెలకొంది. చెరువుకు అనుకున్న ఫార్మా కంపెనీల నుంచి వచ్చిన విషపూరిత రసాయనాలు నీటిలో కలవడంతో సుమారు 15 లక్షల చేపపిల్లల ప్రాణాలు కోల్పోయాయి. చెరువు నిండా వ్యక్తిజీవులుగా తేలియాడుతున్న చేపపిల్లలను చూసి స్థానిక మత్స్యకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. పరిశ్రమల నుంచి వదులుతున్న రసాయనాల వల్ల చెరువు నీరు పూర్తిగా కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. ఈ ఘటనతో తమ జీవనాధారం పూర్తిగా అగమ్యగోచరంగా మారిందని, తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయామని మత్స్యకార కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు వదులుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కొల్లూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. గ్రామంలో చాలా ఇండస్ట్రియల్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ అక్కడ కింద కూడా చింతలకుంట్ల భారీ ఎత్తున చనిపోయినాయి. అక్కడ కూడా ఇప్పుడు కూడా ఒక 10 లక్షల రూపాయలు పెట్టి మేము పిల్లలు పోసినాం. 20 లక్షల పిల్లలు పోసినాం. ఇట్లా మొత్తం నష్టమైంది, చాలా నష్టమైంది. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ఇట్లా ఇంతకుముందుకు ఏమైనా ఫిర్యాదు చేశారా? చేసినాం, ఇంత 3-4 సార్లు చేసినాం ఫిర్యాదు ఇట్లా. కానీ అప్పుడే 4 రోజులు బంద్ చేస్తారు, నెల 2 రోజులు బంద్ చేస్తారు. అక్కడికి తర్వాత మళ్ళీ వస్తుంది. ఏ కంపెనీ నుంచి? యూనిక్ బయోటెక్ నుంచి 5-6 కంపెనీలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇప్పుడు అప్పుడు ఒకటే ఉండే, ఇప్పుడేమో 5-6 ఉన్నాయి. 7 కంపెనీలు ఉన్నాయి. 7 కంపెనీ నుంచి వస్తున్నాయి. ఒక కంపెనీ తోటి గ్రామంలో ఉన్న గ్రామానికి అనుసంధానంగా ఒక చెరువు కట్ట కాలువ ఉంది. పెద్ద చెరువు వాటరు, సాగునీరు అండ్ తాగునీరు ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఈ కెమికల్ వాటర్ తోటి చిన్న పిల్లలకు బొబ్బలు దద్దరు వచ్చి పక్కకే ఉన్న ఆర్వీఎం హాస్పిటల్ కూడా సిక్ అవ్వడం జరిగింది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. పొల్యూషన్ బోర్డు కూడా పోయినాం. గత 1 వీక్ కింద వాళ్ళు కూడా వచ్చి రివ్యూ చేసుకొని పోయారు, వాటర్ కూడా తీసుకొని పోయారు. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు పెద్ద చెరువుల ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువుల పెద్ద ఎత్తున వాళ్ళు చేప